ప్రభుత్వంలో రద్దయినట్టు. రాజా అర్థమైందా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా మీరని అడుగుతున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడ చూసినా బాధుడే బాధుడు. ఇప్పుడే పీతాని చెప్పాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అనుకుంటున్నాడు. ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే వీళ్ళబ్బ సొమ్ము మారిగా అడ్డుపడ్డాడంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నువ్వు విజిలెన్స్ పంపిస్తావా, బెదిరిస్తావా? రేపు నువ్వే విధంగా ఒకవేళ నేనే అనుకోనుంటే ఈ జిల్లాలో నువ్వు వ్యాపారాలు చేసేవాడివా అని అడుగుతున్నా నేను. తమ్ముళ్ళు, ఇంకో పక్క ఈ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా అక్వా రంగం, పెద్ద ఎత్తున అక్వా రంగం ఉంది. జగన్ పరిపాలనలో మొత్తం రంగమే కుదేలైపోయింది. ఒక్కసారి 5 ఏళ్లకు మనకు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్వా రంగానికి పెద్దపీట వేశాను. రాయలసీమలో హార్టికల్చర్ కి పెద్దపీట వేశాను. ఆదాయం రావాలని కోరుకున్నాను. పెద్ద ఎత్తున అక్వా రంగాన్ని అభివృద్ధి చేసిన పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూడండి, అప్పుడు 2 లక్షల ఎకరాలు సాగు పెంచాం. ఈరోజు ఏం జరిగింది? అక్వా రంగంలో సాగు ఖర్చు 3 రెట్లు పెరిగింది. మద్దతు ధర లభించడం లేదు. ఫీడ్ గాని, మందులు గాని, కరెంటు బిల్లులు గాని, సెస్ గాని పెంచి అక్వా రంగాన్ని చంపేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో పక్క ₹1.50కే కరెంట్ ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్న అక్వా రైతుల్ని. ఇక్కడ చూస్తే జోన్స్ అని పెట్టాడు. జోన్స్ అని పెట్టి జోను, నాన్ జోన్ అని, నాన్ జోన్ లో ఉంటే ఇష్టానుసారంగా ₹3.50 చేశాడు. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రేట్లు పెంచేశాడు, ఆంక్షలు పెట్టాడు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది. ప్రతి ఒక్కరికి ₹1.50కే కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేనది. ఏఎంసీ సెస్ పెంచారు, నీటి పన్ను పెంచారు, ట్రాన్స్ఫార్మర్ రేట్లు పెంచారు, ఏరియేటర్లు విపరీతంగా పెంచేశారు. మోటార్లపై కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలోనే మళ్ళీ అక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, జనసేనది. ఇంకో పక్క రైతు, వరి రైతు. మొన్నే చూశారు మీరు, 4 రోజులు నేను గోదావరి జిల్లాలో ఉన్నా. మీరు పండించిన పంట కొనకపోతే దోపిడీ జరుగుతూ ఉంటే ఈ దోపిడీ వ్యవస్థ పైన పోరాటం చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడైనా సరే 4.5 సంవత్సరాలు ఎవరికైనా రైతుకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ కౌలు రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధాన్యం కొనుగోలుకి గోని సంచులు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చారు. ఈ రోజు రైతుల పరిస్థితులు చూస్తే నీళ్లున్నాయి కానీ క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నీళ్లు కూడా సరిగా ఇవ్వలేకుండా చతికిలబడే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కువ అప్పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, నెంబర్ 1 అది. రెండోది, ఎక్కువ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 3వ చూస్తే
రైతు ఆత్మహత్యలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ రైతు రాజ్యం తీసుకొస్తాం, రైతుకు న్యాయం చేస్తాం, మీకు అండగా ఉంటామని ఈ ఆచంట మహాసభలో మీ అందరికి హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పోలవరం చిరకాల కోరిక. నేను ఆ రోజు పోలవరాన్ని పరిగెత్తించాను, సోమవారం పోలవరంగా మార్చుకున్నాను, 72% పూర్తి చేశాను. ఎవరైనా అసమర్థుడు వస్తే చేతగాని వాడిని అంటాం, కానీ దుర్మార్గుడు వచ్చి ధ్వంసం చేస్తే ఏమనాలో ఒక్కసారి మీరు ఆలోచించండి. 2019లో పోలవరానికి గ్రహణం పట్టింది. జగన్మోహన్ రెడ్డి వస్తారే కాంట్రాక్టర్ని మార్చాడు, ఆఫీసర్లు మార్చారు. అక్కడి నుంచి డయాఫామ్ వాళ్ళు 2 సీజన్లో ఉధృతంగా వర్షం వచ్చి అందులోనే పోయి పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా అతి లేదు, గతి లేదు, ఏమైంది చెప్పే పరిస్థితి లేరు. కాఫర్ డ్యామ్లో అయితే రెంటి మధ్య నీళ్లు వచ్చేసే పరిస్థితి వచ్చింది. గైడ్ బండ్ అయితే కుంగిపోయింది. అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. నా బాధ అది. నేను ఒకటే చెప్తున్నా, పోలవరానికి గ్రహణం పోవాలంటే ఈ జగన్ పోవాలి. మళ్ళీ పోలవరం పూర్తి చేసుకుని రాష్ట్రానికి నదులను సంధానం చేయడమే కాకుండా ఈ జిల్లాకు 3 పంటలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఒక మాట మాట్లాడతాడు, విశ్వసనీయత. విశ్వసనీయత అవునా కాదా? మడమ తిప్పను. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, ఈయన విశ్వసనీయత ఎలాంటిదంటే నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో ఈయన ప్రవర్తనలో విశ్వసనీయత అంతే. ఎన్నికల ముందు ఏం చెప్పాడు గుర్తుందా? ఆ రోజు మనకు చెప్పింది ప్రత్యేక హోదా తెస్తాన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెస్తాన్నాడా లేదా? కేంద్రం మెడలు వస్తాన్నాడా లేదా? ఎన్నికలు అవుతారో ఏం చేశాడు? సాక్షాత్ మెడలుంచేసి అక్కడి నుంచి కేంద్రంతో భయపడిపోయి కేసుల కోసం సాక్షాత్తు మెడలుంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్నికల ముందు అందరికీ చెప్పాడు కదా, మా ఆడబిడ్డలున్నారు, ఏమమ్మా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటడగని చెప్పాడా? రేట్లు తగ్గిస్తానని చెప్పాడా? ఏం చేశాడు? బూమ్ బూమ్ తెచ్చాడు, నాసిరకం బ్రాండ్లు తెచ్చాడు. మద్యం మీరందరూ తాగేది అలవాటు అయింది కాబట్టి ఈరోజు మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పులు తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఇది విశ్వసనీయత. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ మీకు ఓటు హక్కు అడిగే అవకాశం లేదు, ఆ అధికారం మీకు లేదు. మద్యపాన నిషేధం మీద మాట తప్పిన మీరు, మడమ తిప్పిన మీరు అడగడానికి అవకాశం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వది మీరు చూస్తే ఊరూరికి వచ్చి ఉద్యోగస్తులతో అన్నాడు సిపిఎస్. అది ఎంత పని? ఒక వారంలో చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైనా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, అంగన్వాడీ టీచర్లకి జీతాలు పెంచాలని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అంగన్వాడీ టీచర్ల పైన, ఆయాల పైన ఎస్మా తీసుకొచ్చి ఉద్యోగాలను తీసేస్తానంటున్నాడు. ఈరోజు రాష్ట్రంలో అందరూ ఆందోళన ఉన్నారు. దానికి కారణం